హాయ్ ఫ్రెండ్స్, మగవారు వారికి ఇష్టమైన అమ్మాయిని రోజుకి ఒక్కసారి చూడడం ద్వారా 72% స్ట్రెస్ ఫ్రీగా ఫీల్ అవుతారట. రెగ్యులర్గా బ్యాడ్మింటన్ ఆడడం ద్వారా 6 సంవత్సరాల వరకు జీవితకాలం ఇంక్రీజ్ అవుతుందట. డాల్ఫిన్లు సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తులని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చి వదిలేస్తాయట. ఇంకా ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. 9th and 10th ఫ్యాక్ట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోని చూడండి. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మనం కూడా ఒక ఛాలెంజ్ని చేయబోతున్నాం. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే 21 రోజులు 210 ఆశ్చర్యకరమైన నిజాలతో రోజుకొక వీడియో చొప్పున 21 రోజులు వీడియోలు పోస్ట్ చేయడం. ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయడం కొంచెం కష్టమే, కానీ మీ సపోర్ట్ కనుక ఉంటే నేను ఖచ్చితంగా ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కతే, వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను అలా వీడియోలు పోస్ట్ చేయగానే మీ మొబైల్లోకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, హనీ బ్యాడ్జర్ చాలా ధైర్యంగా మరియు చురుకుగా ఉండే జంతువు. ఇది పాములు, షాకు కుక్కలు లాంటి ప్రమాదకర జంతువులను కూడా తింటుంది. తేనె కోసం తేనె కోశాలు దోచుకోవడం, చిన్న చిరుతలను అపహరించడం, సింహాల ఆహారాన్ని దొంగిలించే ధైర్యం దీనికి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈసారి మీరు అరటిపండు తిన్నప్పుడు దాని తొక్కను పారివేయకండి. ఆ తొక్కను పళ్ళపై రుద్దడం వలన అవి తెల్లగా మెరుస్తాయి. అరటి తొక్కలో పొటాషియం, మాంగనీస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పళ్ళపై రుద్దినప్పుడు ప్రకృతి సిద్ధంగా వాటిని తెల్లగా చేయడంలో సహాయపడతాయి. ఇది ఒక సహజమైన హానికరం లేని పద్ధతిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఇది ఒకసారి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, సైకాలజీ ప్రకారం 72% మంది పురుషులు తమ ప్రేయసిని చూసిన వెంటనే ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. ప్రియమైన వ్యక్తిని చూడడం వల్ల మెదడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి ప్రశాంతతను కలిగిస్తాయి. ప్రేమ, విశ్వాసం, అనురాగం వంటి భావనలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఎక్కువ మంది పురుషులు తమ ప్రేయసిని చూసినప్పుడు తక్షణంగా రిలాక్స్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచ జనాభాలో సగటున ఏ సమయంలోనైనా సుమారు 0.7% మంది మద్యం సేవించిన స్థితిలో ఉంటారు. అంటే ప్రస్తుతానికి సుమారు 5.5 కోట్ల మంది మద్యం మత్తులో ఉన్నట్టు అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా కొంత శాతం ప్రజలు మద్యం మత్తులో ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ శాతం 0.7% కాగా ఇది 5.5 కోట్ల మందికి సమానం. ఇది మద్యం వినియోగం ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, కుక్కలు తుమ్మడం ద్వారా ఇతర కుక్కలకు తాము స్నేహపూర్వకంగా ఉన్నామని సూచిస్తాయి. ఇలా చేయడం వలన వారు ఆడుతున్నప్పుడు అది గొడవగా మారకుండా ఉంటుంది. దీనినే శాంతియుత సంకేతంగా పిలుస్తారు. కుక్కలు తుమ్మడం ఒక్కోసారి శరీర ప్రక్రియ కాదు, ఒక భాషా సంకేతం కూడా అవుతుంది. ఇది అవి ఆటల మధ్య స్నేహభావాన్ని చూపించేందుకు ఉపయోగిస్తాయి. ఇలా చేయడం వల్ల దాడి జరిగే ప్రమాదం తగ్గుతుంది. దీనినే కామింగ్ సిగ్నల్ అంటారు. రిమైనింగ్ ఫ్యాక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని టర్న్ చేసి కిందనే కనిపిస్తున్న లైక్ బటన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకులాగే మా వీడియోలు మరికొంతమందికి రీచ్ అవుతాయి. మా నాలెడ్జ్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నిన్న నేను ప్రపంచంలో ఉన్న 7 అద్భుతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ వీడియోని చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 6, తమ సమస్యలు, తప్పులు మరియు బలహీనతలపై ఎక్కువగా ఆలోచించడం మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ప్రతికూలమైన విషయాలపై తరచూ ఆలోచించడం మనసు మీద ఒత్తిడిని పెంచుతుంది. ఈ అలవాటు మానసిక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సానుకూల ఆలోచనలు చాలా అవసరం. ఫ్యాక్ట్ నెంబర్ 7, డాల్ఫిన్లకు సోనార్ ద్వారా మనిషి అస్థిపంజరాన్ని స్కాన్ చేసి గుర్తించే సామర్థ్యం ఉంటుంది. అవి నీటిలో ప్రాణాలు కోల్పోతున్న మనుషుల్ని గుర్తించి సహాయం చేస్తాయి. డాల్ఫిన్లు కూడా సస్తన జంతువులే కాబట్టి మునగడం ఏ విధంగా ఉంటుందో వాటికి అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, కొత్తగా పడిన మంచు ధ్వనిని శోషించే గుణం కలిగి ఉంటుంది. ఇది మంచు తుంపరల మధ్య ఖాళీలలో ధ్వని తరంగాలను పట్టు చేసేస్తుంది. తద్వారా పరిసర శబ్దం తగ్గుతుంది. అందుకే మంచు పడే సమయంలో నిశ్శబ్దంగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9,
పరిశోధనలు చెబుతున్నవి ఏంటంటే నిజంగా సంతోషంగా ఉన్న జంటలు సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో తమ భాగస్వామి గురించి తక్కువగా పోస్ట్ చేస్తారు. తరచూ పోస్ట్ చేసేవారు తమ సంబంధం గురించి అసౌకర్యంగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజమైన అనుబంధం ఉన్న జంటలు తమ వ్యక్తిగత జీవితం ప్రైవేట్గా ఉంచాలని ఇష్టపడతారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పోస్ట్ చేయడం పట్ల అసలైన సంతోషం లేకపోవచ్చని సూచన. అంతర్గతంగా అస్థిరత ఉన్నవారు తమ ప్రేమను ఇతరులకు చూపించాలనే ఆవేశంతో ఎక్కువగా షేర్ చేస్తారు. చివరిగా ఫ్యాక్ట్ నెంబర్ 10. సాధారణంగా బ్యాడ్మింటన్ ఆడితే ఇతర క్రీడలతో పోలిస్తే మీరు సగటున 6 సంవత్సరాలు ఎక్కువగా జీవించగలరు. శరీరాన్ని చురుకుగా ఉంచే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, స్ట్రెస్ తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం నిత్యం బ్యాడ్మింటన్ ఆడే వ్యక్తులకు ఇతర క్రీడలతో పోలిస్తే జీవితకాలం 6 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇంతకీ వీటిలో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో, ఇంకా ఎలాంటి ఫ్యాక్ట్స్ కావాలో కిందన కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఫ్యాక్ట్ వీడియోస్ని మీరు షార్ట్స్ రూపంలో కనుక చూడాలి అనుకుంటే వెంటనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనం తీసుకున్న ఈ 21 డేస్ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కిందన కామెంట్లో చెప్పండి. ఐ హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.